హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి వెజిటబుల్ రెసిపీ చూపిస్తున్నానండి. అందులో కూడా మెయిన్ వంకాయ. కూరగాయలన్నింటిలోకి రారాజు లాంటి కూరగాయ అని చెప్పుకున్నాం కదా. వంకాయ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఇవి ఇవి తెల్ల వంకాయలు కాదు, ఈ రకంగా కొంచెం పీకాక్ కలర్లో ఉన్నాయి ఇవి. ఈ వంకాయ కర్రీతో సింపుల్గా మసాలా వంకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మా వంకాయ శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి చీల్చి అట్లా ఆయిల్లో వేసి వాటిని వేయించుకోవాలండి. పైకి కిందికి కొంచెం అలా కదిలిచ్చి చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ చూడండి: కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు, కారము, పసుపు, అల్లం పేస్ట్ అండి. ఎక్కువ మసాలాలు ఏమీ లేదు దీంట్లో. అన్నీ వేయకోకుండా ఆ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలా. చూడండి, వంకాయలన్నీ కొంచెం బాగా నూనె పోసి కొంచెం వేడైతేనే ముందు ఈ వంకాయలన్నీ వేయించి అటు ఇటు బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలా. ఈలోపు నేను ఇంగ్రీడియంట్స్ చూపించాను కదండి, అవి డైరెక్ట్గా మిక్సీ వేయడమే. కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు, కొంచెం ఉప్పు, కారం, పసుపు అదిగోనండి వేసేసి శుభ్రంగా టమాటా కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే ఒక టమాటా వేసాము, ఎక్కువ వేయలేదు. చింతపండు వేయకుండా, ఇది చింతపండు ఇష్టపడని వాళ్ళకి ఈ రెసిపీ. ఒక టమాటా వేసేసి అల్లం పేస్ట్ కూడా అందులోనే వేసేసి అదిగో ఆ మసాలా ఆనియన్స్ వేగిన వెంటనే మసాలా ఆనియన్స్లో వేసేసి మసాలా కూడా కొంచెం అట్లా కదిలిచ్చినాక మనం పక్కన పెట్టుకున్న వంకాయలన్నీ ఇందులో పెట్టేసేయాలండి. పెట్టేసి ఒక అర గ్లాసు కొంచెం నీళ్ళు పోసి ఉడికిస్తే అంతేనండి, మసాలా నూనె వంకాయ తయారైపోతుంది. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇందులో చింతపండు ఉండదు కాబట్టి ఎవరైనా తినొచ్చండి. వంకాయ అందులో కూడా మంచిది, వంకాయ తినాలి అందరూ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ కూడా. అంతే, కొంచెం వాటర్ వేసి ఎక్కువ వేయక్కర్లేదండి. మనము లిడ్ పెట్టేయడమే, మూత పెట్టేసేసి ఒక 5-10 నిమిషాలు అలా ఆ మసాలా వంకాయల కలిసి ఉడికిపోతాయండి. అంతేను, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఇంకా గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేయకూడదండి, అది వేరే టేస్ట్ వస్తుంది. ఇది ఒక మంచి టేస్ట్ అండి వెజిటబుల్ రెసిపీ ఇది. ఇందులో మెయిన్ మనం జీడిపప్పు, కొబ్బరి, నువ్వులు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు చాలా హెల్త్ పర్పస్లో చాలా మంచిది. నువ్వులు తినాల్సిందే, కొబ్బరి తినాల్సిందే, జీడిపప్పు కూడా. చూడండి, వంకాయ కర్రీ రెడీ అయిపోయింది, చక్కగా మగ్గిపోయింది. ఆ గ్రేవీ వంకాయ రోటీలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి, ఏ దాంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.